ఫోర్ సైడ్స్ టీవీ. ఉత్తమ పుత్రుడైన శ్రీరాముడికి ప్రతి గ్రామంలో భక్తులు దేవాలయం నిర్మించుకున్నారు. నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామంలో కూడా 1989వ సంవత్సరంలో వీరమల్ల సుబ్రహ్మణ్యం, విజయ భారతి దంపతులచే రాతి విజయ కోదండ రామాలయాన్ని నిర్మించారు. 34 ఏళ్ల తర్వాత శిథిలావస్థలోని చేరటంతో విజయభారతి తమ్ముడు రఘురామ్ మోహన్ ఆలయాన్ని పునర్నిర్మించారు. టీటీడీ పంపిన విగ్రహాలకు మార్చి 28 ఉదయం 9:40 వైకానస ఆగమశాస్త్రం ప్రకారం త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుపుతారు. ఈ ఆలయ ధ్వజస్తంభం గరుత్మంతుడి ఆకారంలో ఉంటుంది. శ్రీరాముని చరిత్ర మహా అద్భుతం. సీతాదేవి కోసం రావణాసురుడిని 10 తల రావణాసురుడిని హతమార్చిన యుగ పురుషుడు శ్రీరామచంద్రుడు. అయితే అటువంటి శ్రీరామచంద్రుడికి ప్రతి గ్రామంలో పూర్వీకులందరూ కూడా దేవాలయం కట్టి పూజించిన చరిత్రలు అయితే మనకు కనబడుతుంటాయి. అయితే ప్రస్తుతం 1989 సంవత్సరంలో నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామంలో అయితే రాతి గుడిని అయితే ఇక్కడ నిర్మించారు ఈ గ్రామస్తులు. అయితే ప్రస్తుతం శిథిలావస్థకు వచ్చిన రాతి దేవాలయాన్ని ప్రస్తుతం పునర్నిర్మించారు. అయితే ఆ రాతి దేవాలయం యొక్క విశిష్టత ఏంటి, ఆ యొక్క చరిత్ర ఏంటి మనం కూడా తెలుసుకుందాము. వెంకటాయపాలెం గ్రామంకి వెళ్ళి ఆ యొక్క గుడిని కూడా మనం చూద్దాం. మనకి నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వెంకటాయపాలెం గ్రామంలో 1989 సంవత్సరంలో వీరమల్ల సుబ్రహ్మణ్యం గారు అలాగే విజయభారతి గారు ఇద్దరు కూడా ఈ యొక్క గ్రామంలో ఈ విజయ కోదండ రామచంద్ర స్వామి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠింపజేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి తిరిగి అది మళ్ళీ శిథిలమైపోయి కొంచెం దీనావస్థలో ఉంటే మళ్ళీ ఆ విజయభారతి గారి యొక్క స్మృత్యర్థం వారి యొక్క తమ్ముడైనటువంటి రఘురామ్ మోహన్ గారు దీన్ని చేపట్టి టీటీడీ సహకారంతో మనకి 3 రోజుల ప్రతిష్టగా దీన్ని మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు, పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. అది ఈరోజు సాయంకాలం పూట మనం రామచంద్ర స్వామిని అధివాసం చేసుకుంటాం. అలాగే మనకి ఎల్లుండి పొద్దున 28వ తారీఖు ఉదయం 9:40 శ్రీమద్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి యొక్క శ్రీహస్థానం మీదుగా ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠ చేస్తారు, కుంభప్రోక్షణ కార్యక్రమం చేస్తారు. అది మనకి ఈ వెంకటాయపాలెంలో గ్రామస్తులంతా కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ప్రతిష్ఠత ధ్వజస్తంభానికి ఒక ప్రతిష్ఠత ఉందంటారు. ధ్వజస్తంభం యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటారు? మనకు మామూలుగా ఆలయం ముందు ధ్వజస్తంభం అనేటువంటిది ఎలా అంటే సాధారణంగా మనం రోజు కూడా అద్దంలో చూసుకుంటూ ఉంటాం, అద్దంలో మన యొక్క బింబం కనబడుతూ ఉంటుంది కదా. అలాగే ఆలయానికి ముందుగా వేదస్వరూపుడైనటువంటి ఆ యొక్క గరుత్మంతుడు వేదానికి ప్రతీక అన్నమాట. అంటే మనకి 4 వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఇలాగా ఆ యొక్క ధ్వజస్తంభం స్వరూపం ఏంటంటే గరుత్మంతుడు ఆకారం అన్నమాట. ఆ గరుత్మంతుడు కూడా వేదానికి ప్రతిపాద్యుడు కనుక సాక్షాత్తుగా భగవంతుడికి అద్దం లాంటి వాడు అనమాట గరుత్మంతుడు. కనుక ఆ ధ్వజస్తంభాన్ని గరుత్మంతుడితో పోలుస్తారనమాట. అందుకని ఖచ్చితంగా ఆలయం ముందు ధ్వజస్తంభం ఉంటుందన్నమాట. విగ్రహాలకైనా ప్రత్యేకత ఉందంటారా ఈ యొక్క ఆలయంలో నిర్మించే విగ్రహాలకి? మనకి ఆలయాలన్నీ కూడా మామూలుగా చూస్తూ ఉంటాం, బయట ఉట్టి మట్టి విగ్రహాలని లేకపోతే సిమెంట్ విగ్రహాలు అంటుంటాం. కానీ ఇక్కడ మనకి శిలామయ అంటే అన్నీ కూడా సాక్షాత్తు శిలలు అన్నమాట. అవన్నీ కూడా మనకి టీటీడీ వాళ్ళు తిరుపతి నుంచి మనకి ఇక్కడికి పంపించడం జరిగింది. కనుక అన్నీ కూడా శిలామయ మూర్తులు అన్నమాట. అంటే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి, మూల విగ్రహాలు ఉన్నాయి, అలాగే శిఖరం కూడా ఉందన్నమాట. అలాంటి అన్నీ కూడా ఇక్కడ మనకి శాస్త్రోక్తంగా పాంచాత్రాగం విధానంగా ఇక్కడ మనకి వైష్ణవ ఆగమం ఎలా చెప్పిందో అలా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ ప్రతిష్టా మహోత్సవం అన్నమాట. అలాగే ఈ యొక్క గ్రామానికి ఇది చాలా ఎక్కడో మనకి నూజివీడు ప్రాంతంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి కూడా మనకి సాక్షాత్తుగా ఆ చిరంజీవి స్వామివారు వేయించేటటువంటిది గొప్ప అదృష్టం ఈ యొక్క గ్రామస్తుల అదృష్టం అన్నమాట. కనుక ఆ జీవ స్వామివారు ఎల్లుండి ఉదయం పొద్దున 9 గంటలకు వేయించేసి వారి యొక్క శ్రీహస్థానం మీదుగా ఆ యొక్క రామచంద్ర స్వామికి ప్రాణప్రతిష్ఠా మహోత్సవం చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. అలాగే మనకి ఈ ఆలయంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత విజయ కోదండ రామచంద్ర స్వామితో పాటుగా మనకి ఆ యొక్క ఋష్యశృంగ మహాముని, ఇలాగైతే మనకి త్రేతాయుగంలో ఆ ఋష్యశృంగుడు ఎన్నో తపాలు, ఎన్నో జపాలు, ఎన్నో హోమాలు ఆచరించారనమాట. ఆ యొక్క మహర్షికి మనం ఆరాధన చేస్తే మనకి చక్కటి సంతానం కలుగుతుంది, చక్కటి విద్యాబుద్ధులు, అలాగే చక్కటి భక్తి శ్రద్ధలు కలుగుతాయన్నమాట. అలాంటి ఋష్యశృంగుని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠ చేస్తున్నాం. అలాగే మనకి ఇక్కడ వైష్ణవ గణపతి
అంటే సాధారణంగా మనకి ఆలయాలు చూస్తుంటాం గణపతిని, కానీ ఇక్కడ మనకి వైష్ణవ సాంప్రదాయంలో గణపతి ఇలా నామం పెట్టుకొని ఉంటాడనమాట. వైష్ణవ గణపతిని కూడా మనం ప్రతిష్ఠ చేస్తాం అనమాట. దానిలో ప్రత్యేకత ఇది అనమాట. ప్రతిష్టలో 2 విగ్రహాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.